కొండ నాలికి మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టయిందని టీడీపీ భావిస్తోందా? ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా అవకాశం ఇస్తే పార్టీని కంపు చేసేశాడా? ఆయనతో పాటు మనము పాతుకుపోదామనుకున్న నేతల పునాదులు కదిలినట్టు భావిస్తున్నారా? అటు పార్టీకి ఇటు వ్యక్తిగతంగా జరిగిన డ్యామేజ్ను కవర్ చేసేందుకు అనుచరులు ప్రయత్నిస్తున్నారా? ఇంతకీ ఎవరా నేత? ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా తయారైందని పార్టీ నేతలు భావిస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్ట మహేష్ కు డ్యామేజ్ కవర్ చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారట అనుచరగణం. ఎంపీగా గెలిపిస్తే హైదరాబాద్ లో సొంత పెత్తనాలు చేస్తూ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. ఈ వ్యవహారం అటు టీడీపీ ఇటు వ్యక్తిగతంగా ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేసిందని కూటమి నేతలు భావిస్తున్నారట. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడే పాతుకుపోదామని పుట్టా ఫిక్స్ అయ్యారు. అయితే ఇంతలోనే డ్రగ్స్ ఆరోపణలు రావటం పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. దీంతో జరిగిన డ్యామేజ్ను కవర్ చేసుకునేందుకు పార్లమెంటు పరిధిలో అడుగడుగున ఎంపీ పుట్టా మహేష్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తోంది. 7 నియోజకవర్గాల్లోనే ఆయన అనుచరగడం అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ అడుగడుగున ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఏలూరు ప్రగతి రథసారథి, ఏలూరు జిల్లానే ఆయన కుటుంబం. 1000 కోట్లతో 12 రైల్వే బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తున్న రికార్డుల రారాజు అంటూ పార్లమెంటు పరిధి వెలుస్తున్నాయి. వీటిపై నియోజకవర్గంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయట. ఇంకా ఇలాంటి వాళ్లను వెనకేసుకొస్తారా అంటూ ప్రత్యర్థులు నెగిటివ్ పబ్లిసిటీకి వాడుకుంటున్నారట. జరిగిన డ్యామేజ్ను కవర్ చేసుకునే ప్రయత్నాల్లో అనుచరగణం ఉంటే పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అనుమానాలు పుట్టా మహేష్తో పాటు అనుచరులను వెంటాడుతున్నాయట. దీంతో ఆయన ఊసెత్తకుండా ఎమ్మెల్యేలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఎక్కడా ఆయన మాట ప్రస్తావన రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇదే సమయంలో ఆయన అనుచరగణం ఏదో రకంగా పుట్టా మహేష్ మళ్లీ జనంలోకి వస్తే పరిస్థితి కొంతైనా మెరుగవుతుందని ఆశిస్తున్నారట. అయితే ఏలూరు పార్లమెంటు పరిధిలో పోటీ చేయడానికి చాలా మంది సీనియర్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఎంపీ పుట్టా మహేష్ కు జరిగిన డ్యామేజ్ కవర్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో పార్టీ నిర్ణయాలు భవిష్యత్తులో వేరేగా ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు వెనకేసుకొచ్చిన జనం మహేష్ ను అంత పిచ్చిగా నమ్ముతారా అనే అనుమానాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి అధిష్టానం ఏమాత్రం రిస్క్ చేయదని లెక్కలు కడుతున్నారు కూటమి నేతలు. ఎంత అభివృద్ధి చేసినా సొంత ఇమేజ్ దెబ్బతిన్నాక మళ్లీ కూటమి ప్రయోగాల జోలికి వెళుతుందా అని చర్చ సైతం ఏలూరులో నడుస్తోందట. నమ్మకమైన నాయకులు, ఆర్థికంగా బలమైన నేతలకి ఏమాత్రం కరువు లేని ఏలూరు పార్లమెంటులో ఎన్నికల కంటే ముందుగానే మార్పులు చేర్పులపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారం అటు కూటమి నేతలకు ఇటు ఎంపీ అనుచరగణానికి ఇబ్బందికరంగా మారిందట. డ్రగ్స్ ఆరోపణల వ్యవహారం సద్దుమణిగాక పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఏలూరు పార్లమెంటు పరిధి నాయకులు ఎలాంటి సపోర్ట్ ఇస్తారో అనేది కాలమే సమాధానం చెబుతుందని నేతలు చర్చించుకుంటున్నారు.